ఏపీ ఎలక్షన్స్ 2024 సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అండి. సో ఎలక్షన్ నోటిఫికేషన్ డేటు, నామినేషన్ డేటు, పోలింగ్ డేట్, అలాగే కౌంటింగ్ ఫలితాలు రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసే డేటు, ఫైనల్గా కొత్త గవర్నమెంట్ ఏర్పాటు చేసే డేట్ అనమాట. మనం ఈ వీడియోలో ఈ డేట్స్ తెలుసుకుందామండి. ఇవన్నీ కూడా ఎస్టిమేటెడ్ డేట్స్ అనమాట, అది మైండ్లో పెట్టుకోండి. సో మనము 1 by 1 చూద్దాం. సో ఎప్పుడెప్పుడు ఏమేమి ఉంటుందని చెప్పేసి ఎలక్షన్ నోటిఫికేషన్ డేట్. సో ఎలక్షన్స్కి నోటిఫికేషన్ రిలీజ్ ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి నెక్స్ట్ మంత్ 12th అనమాట. సో నెక్స్ట్ మంత్ 12th ఎలక్షన్ నోటిఫికేషన్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ నామినేషన్ డేట్. సో ఎవరైతే ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారో ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్, ఓకేనా. సో వీళ్ళందరూ కూడా నామినేషన్ వేయడానికి ఒక డేట్ అయితే ఫిక్స్ చేస్తారు. సో ఆ డేట్ వచ్చేసి 28/3 అంటే మార్చ్ 28 అనమాట. మార్చ్ 12th మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే మార్చ్ 28 నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్గా పోలింగ్ డే అనమాట, అంటే ఎలక్షన్స్ జరిగే రోజు. ఇది ఏప్రిల్ 19th. ఏప్రిల్ 19th మనకి ఎలక్షన్ జరగడానికి ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ కౌంటింగ్ డే, అంటే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసే రోజు అనమాట. ఇది 22/5 అంటే మే 22 అనమాట. అంటే ఎలక్షన్స్ జరిగిన ఒక 1 month తర్వాత రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. 22/5 అంటే మే 22. అక్కడి నుంచి దగ్గర ఒక 2-3 weeksలో మనకు కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ మీకు మే ఎండింగ్ అంతా కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అయిపోతుంది. ఓకే, ఆల్మోస్ట్ 2 weeks అని చెప్పకూడదు, కానీ ఆల్మోస్ట్ 1 week మ్యాక్సిమం 1 weekలో మనకి కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అయిపోతుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటే మే ఎండింగ్కి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది. సో ఇది ఓన్లీ ఎస్టిమేటెడ్ డేట్స్ అనమాట. మనకి ఇంకా ఎగ్జాక్ట్గా డేట్స్ ఏంటి అనేది తెలియాలంటే కొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. సో అన్ని పార్టీస్ వాళ్ళకు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.